వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. అయితే ఎవరైనా సరే కష్టపడి కొనుక్కున్న జాగని ఇవాళ వచ్చి మేము గుంజుకుంటాం లేదంటే మేము తీసుకుంటాం అంటే ఏ పేదవాళ్ళు కూడా ఊరుకోని పరిస్థితి. ఆ జాగ మాది అని ఆ భూమి కోసం కొట్లాడతారు. ఆ హక్కులు సాధించుకునే వరకు వదిలిపెట్టిన పరిస్థితి. సో ఇదే సీన్ దాదాపు ఒక 2-3 నెలలుగా సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతూనే ఉంది. కానీ ప్రపంచానికి ఏది కూడా బయటపడని పరిస్థితి. ఎందుకంటే ఆ గిరిజనులు ఎప్పుడు కూడా బయటకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోలేరు. అక్కడ ఉండే కలెక్టర్లకు మాత్రమే విన్నవించుకున్నారు. అధికారంలో కలుద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. హైదరాబాద్లో వచ్చి కలవాలనే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఎవ్వరికీ అంత తీరిక లేదు పాపం వాళ్ళ సమస్య వినడానికి. అందుకనే ఎదురు తిరిగినరు, భూమి మాదంటూ హక్కుల కోసం పోరాడినరు. ఆ ప్రయత్నంలోనే అక్కడ అధికారి పైన వాళ్ళు రాళ్ళు రువ్వే ప్రయత్నం చేశారు, రువ్విరు కూడా. అయితే అధికారి పైన జరిగిన దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు, మనం కూడా ఖండిస్తున్నాం. కాకపోతే అక్కడ వాళ్ళ బాధ ఏంది, ఆ తర్వాత ఈ ఘటన ఎవరికి అందరికీ తెలుసు. కానీ ఆ ఘటన తర్వాత సీఎం సొంత నియోజకవర్గంలో ఇవాళ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. దాదాపు 50 మందికి పైగానే అదుపులోకి తీసుకున్నారు. కానీ జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు, కేసుల పాలైన వాళ్ళు ఎవరు, ఎలాంటి కేసులు వాళ్ళపైన రుద్దిండ్రు, పెట్టిండ్రు అనకుండా రుద్దిండ్రని ఎందుకు అంటున్నాను కొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత. చలో ఇక ప్రజెంట్ మనతోటి హరిప్రియ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. సో సీఎం సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అందరు కూడా ఎరకండి, నేను మళ్ళీ అడగాలని అనుకోవట్లేదు. కానీ ఆ జరిగిన లొల్లి అంటే అందరికీ ఏంటంటే అధికారి వెళ్ళిండ్రు, భూమి ఇయ్యనన్నారు, రాళ్ళు రువ్విండ్రు, ఇక్కడి వరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది అసలుకి? ఇప్పుడు ఒక గిరిజనుడు ఎలా ఉంటాడనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కష్టపడతాడు, రూపాయి కూడబెట్టుకుంటాడు. ఆ కూడబెట్టుకున్న దాంతో తాతల కాలం నుంచి వచ్చిన భూమిని సాగు చేసుకొని బతకడమో లేదంటే చిన్న భూమి కొనుక్కొని దాంట్లో బతకడమో చేస్తూ ఉంటాడు. మరి అటువంటి బతుకు తెరువునిచ్చినటువంటి భూమిని నేను దౌర్జన్యంగా లాక్కుంటాను, నాకు అధికారం ఉంది కదా కాబట్టి నేను తీసేసుకుంటాను అంటే ఎవరికైనా సహనం అనేది కొంతవరకే ఉంటుంది. మరి ఈరోజు అదే రైతులు అధికారులకు విన్నవించుకొని మరి సహనాన్ని కోల్పోయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలు మరి ఇన్ని నెలల బట్టి జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు ముఖ్యమంత్రి స్పందించలేదు? ఆయన అక్కడ ఎమ్మెల్యేనే కదా, ఒక ముఖ్యమంత్రిగా కాకపోయినా కూడా ఒక ఎమ్మెల్యేగా ఆయన అక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజల బాధలను చూడవలసినటువంటి బాధ్యత ఆయనది. మరి స్పందించకపోగా ఈరోజు వాళ్ళు అసహనాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మరి దాన్ని జరిగినటువంటి ఘటనలో వాళ్ళని అక్రమంగా అరెస్టులు పాలు చేయడం అనేది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడినప్పుడు మరి ఎక్కడో భూమి పోతూ ఉంటే అయ్యప్ప సొసైటీలో వాళ్ళేమన్నా దోపిడి దొంగల, వాళ్ళేమన్నా దొంగల ముఠానా అట్లా చేయడానికి అనేసి ఆనాడు ప్రభుత్వం మీద నిందలు మోపినట్టు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు కదా, నీ సొంత ఇలాఖాలో ఉన్నటువంటి రైతులు ఏమన్నా దొంగల, ఏమన్నా దోచుకుపోయారా, ఎక్కడి నుంచి ఏమన్నా తీసుకెళ్ళిపోయారా, నక్సలైట్లా? కాదు కదా. మరి కూర్చోబెట్టి నువ్వు మాట్లాడి మరి వాళ్ళను బుజ్జగిచ్చి సహనంతో మరి వాళ్ళు ఇచ్చేటట్టు చేసుకునేటట్టుండే. కానీ ఈరోజు అలా కాకుండా అక్కడ అరాచకంగా అన్యాయంగా రైతుల భూముల్ని లాక్కున్నారు కాబట్టే ప్రజలు తిరగబడేటటువంటి రోజు వచ్చింది. అధికారులను సైతం లెక్క చేయనటువంటి రోజు వచ్చిందంటే ఎంత ఇబ్బంది పెట్టుంటారు ఆ రైతుల్ని, ఎంతలా బాధపడి ఉంటారు ఆ రైతులు అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా, మీడియా సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి వాస్తవం. కానీ జరిగిన తర్వాత మేము వాళ్ళని పరిగికెళ్ళి పరామర్శించినప్పుడు వాళ్ళని కొడితే అసలు వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పినటువంటి తీరు, వాళ్ళ బిడ్డలు అక్కడ సర్వే చేసి ఒక పంచాయతీ సెక్రటరీ డే మొత్తం సర్వే చేసి సాయంత్రం వచ్చి ఆడ నిలబడితే అతన్ని మరి అరెస్ట్ తీసుకెళ్ళినటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, అన్యాయంగా అక్రమంగా మరి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని విడిచిపెట్టి ఎవరు మాట్లాడుకుంటా ఒక మాట అన్నారు ఇందాక, అక్రమ అరెస్ట్లని. ఎందుకు అక్రమ అరెస్టులు అనే మాట వాడాల్సి వచ్చింది? దాదాపు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమంది పైన కేసులు పెట్టినరు? 50 మంది వరకు దాదాపు తీసుకొచ్చారు. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే రాత్రి హరిప్రియ ఏమి లఘుచర్లలో లేదు, నేను చూసింది లేదు. స్వయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు. 50 మందిని తీసుకొచ్చారక్క. అందులో ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పిన వాళ్ళని అందరినీ పంపించేశారు. కేవలం మమ్మల్ని ఇబ్బంది పెడుతూ బీఆర్ఎస్ నాయకులమని లేదంటే అక్కడ ఏదన్నా పార్టీలో పాల్గొన్న వాళ్ళని తీసుకొచ్చి టార్గెట్ ఎవరైతే నాయకులు వీళ్ళు అనేసి చూపించారో వాళ్ళని మాత్రం కూర్చోబెట్టి, అందులో ఒక స్టూడెంట్ ఉండే,
అక్కడ నేను ఐటీఐ కాలేజ్కి వెళ్ళేసి వచ్చి నేను ఆడ నిలబడితే నన్ను తీసుకొచ్చారు, నేను ఎక్కడ దాడిలో వీడియోలలో లేను కదా, మరి వీడియోలో ఎవరు చేశారో వాళ్ళకి కనిపిస్తుంది కదా, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అనేసి. ఒక ప్రవీణ్ అనే అబ్బాయి ఉండే, అక్క నా భార్య నెలల గర్భిణి అక్క, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కొట్టారు అనేసి అబ్బాయి ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడు. అంటే ఇక్కడ వాంటెడ్లీ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం అన్యాయంగా అక్కడ గిరిజనులకు ఉన్నటువంటి భూమిని లాక్కోవడానికి ఏ విధంగా అన్యాయంగా వాళ్ళ మీద నెపం మోపుతున్నారో, అరాచకమైనటువంటి అరెస్టులు చేస్తున్నారో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గిరిజన మహిళల పైన రాత్రి జరిగిన ఘటన ఏమంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో షీ టీంలు పెట్టి మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే వెంటనే వాలిపోయినటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు తీసుకొస్తే ఈరోజు మహిళల మీద అర్ధరాత్రి పోయి ఒక 50 మంది తలుపులు కొట్టి అరాచకంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి వాళ్ళని నెట్టి మరి తీసుకుపోతే ఈరోజు ప్రశ్నించే గొంతుకలు లేవు, కాంగ్రెస్ నాయకులు ఎవరు నోరు మెదపట్లేదు. అలాగే మహిళా కమిషన్ కూడా ఈరోజు నిద్రపోతూ ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, మహిళా కమిషన్ ఎలాగో అడిగే పరిస్థితులే లేదు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి పోయారు, వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుంది అనేటటువంటి నమ్మకం మాకు పూర్తి స్థాయిలో ఉంది. ఇది మహిళల్ని అన్యాయంగా గతంలో ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టినారో, గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఏ విధంగా అయితే మహిళల్ని ఇబ్బంది పెట్టారో, మళ్ళీ అదే ప్రభుత్వాన్ని మళ్ళీ ఇప్పుడు అదే అరాచకాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ అండదండలుగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ మీతో పాటే ఉంటుంది, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా చేర్చేంత వరకు మీతో పాటే ఉంటుంది. తప్పకుండా బెయిల్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, యావత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం మీకు అండదండలుగా ఉంటాం. ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇదన్నమాట మొత్తానికి ఆ ఘటన తర్వాత ఏం జరిగింది, ఎవరిపైన కేసులు పెట్టిర్రు, ఎట్లా పెట్టిర్రు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్న మాటలు.